ఒక చిన్న గ్రామంలో 4 మంది కుటుంబం ప్రశాంతంగా జీవించేది. రమణ ఒక ధైర్యవంతుడైన మాజీ సైనికుడు. వారి తల్లిదండ్రుల అకస్మాత్తుగా మరణం తర్వాత తన చిన్ననాటి సోదర సోదరీలను చూసుకునేవాడు. అతని చెల్లెలు రమ్య ఒక ప్రతిభావంతురాలైన కళాశాల విద్యార్థిని, మంచి భవిష్యత్తు కలిగిన కలలు కంటున్నది. ఒక సాయంత్రం వారి అట్టిక్ని అన్వేషిస్తున్నప్పుడు రమ్య పాత, దుమ్ముగట్టిన పుస్తకం కనుగొన్నది. ఆమె దానిని తెరిచినప్పుడు గది మొత్తం చలి నింపింది. ఆ పుస్తకంలో పాతకాలపు మంత్రాలు మరియు మరచిపోయిన నల్లమంత్రం రహస్యాలు ఉన్నాయి. ఆసక్తి భయానికి మారింది. అలాంటి వింత ఘటనలు మొదలయ్యాయి. నీడలు వెలుగులేకుండా కదలడం మొదలైంది. ఖాళీ గదుల్లో చప్పుడు గలగలలు వినిపించాయి మరియు గోడల మీద విచిత్రమైన చిహ్నాలు కనిపించాయి. రమణ ప్రమాదాన్ని గ్రహించి రమ్యకు ఆ పుస్తకానికి దూరంగా ఉండమని హెచ్చరించాడు. కాని ఆ శక్తుల ఆమిషం చాలా బలంగా ఉంది. ఒక రాత్రి రమ్య ఒక మంత్రాన్ని పరీక్షించమని నిర్ణయించుకుంది. ఆమె మంత్రాన్ని పఠించినప్పుడు ఒక చీకటి రూపం నీడల నుండి బయటకు వచ్చింది. ఆ ఆత్మ రమ్య కోరుకున్న శక్తులకు బలి కావాలని డిమాండ్ చేసింది. భయపడిన రమ్య తన చేసిన తప్పు గ్రహించింది. రమణ గదిలోకి దూసుకెళ్లి తన సైనిక శిక్షణ మరియు ధైర్యంతో స్పందించాడు. అతను త్వరగా ఆ పుస్తకాన్ని పట్టుకుని వారి తల్లి పాత కథల నుండి జ్ఞాపకమున్న ఒక మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ చీకటి రూపం అరుస్తూ మాయమైపోయింది. గదిలో మళ్లీ నిశ్శబ్దం వచ్చింది. భయంతో ఉండిన రమ్య మళ్లీ చీకటి శక్తులలో తలదూర్చకూడదని హామీ ఇచ్చింది. కలిసి సోదర సోదరీలు ఆ పుస్తకాన్ని దహనం చేశారు. నల్లమంత్రం నీడల నుండి ఒకరినొకరు కాపాడటానికి ప్రతిజ్ఞ చేశారు.